త్వరగా వచ్చిన వేసవితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనానికి కాస్త ఉపశమనం కలుగుతుంది. తెలంగాణలో మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వడగాళ్లతో వర్షం పడే సూచనలు ఉన్నాయి. రైతులు, ప్రజలు వర్షం పడే సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు ఏపీలో 2, తెలంగాణలో 3 పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మరోపక్క గురువారం నాడు హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం పడింది. రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలలో రోడ్లు నీట మునిగాయి. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. దీనితో నగరంలోని రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది. పాత బస్తీలో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్ మెర్క్యూరీ హాస్పిటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 2 మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.